చూడండి, కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. ఇది నియంతృత్వ చర్య అని రాహుల్ గాంధీ, విపక్ష నేతలను భయపడుతున్నారని ప్రియాంక గాంధీ, ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీతారాం యేచూరి, బీజేపీది దిగజారుడుతనమని శరద్ పవార్, ఓటమి భయంతోనే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని ఎంకే స్టాలిన్, కోడ్ అమల్లో ఉండగా అరెస్టా అంటూ ఒబ్రేయన్ టీఎంసీ ఎంపీ. ఇది రాజకీయ ప్రతీకారమే అని కేటీఆర్ విషయం పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా రకాలుగా కొన్ని దాన్ని ఏమంటారు స్కాముల్లో ఉన్నవాళ్ళే. నిన్న నేను ఒక వీడియో చేశా. ఏంటి అంటే పతంజలి రామ్దేవ్ బాబా ఆయన సుప్రీంకోర్టుకు సంబంధించి సరైన ప్రొసీడింగ్స్ని పాటించట్లేదని చెప్పేసి, బాబా నీవేమైనా ప్రత్యేకమా, నువ్వేమైనా స్పెషలా అని చెప్పి ఒక థంబ్నెయిల్ పెట్టి చేశారు. మీరు ఎలా అంటారు, పతంజలి అంటే ఆయుర్వేదం కదా, మన భారతదేశపు ఆయుర్వేద వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి కదా, వాటిని ఎందుకు అంతలా క్రిటిసైజ్ చేస్తున్నారు? నేను క్రిటిసైజ్ చేయలేదు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం జరిగింది. పతంజలి అనే కంపెనీ ద్వారా బాబా రామ్దేవ్ పైన చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన యోగా ద్వారా ప్రపంచానికి మేలు చేస్తుండొచ్చు కాక, లేదా ఇంకేదన్నా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేస్తుండొచ్చు కాక, పతంజలి ద్వారా ఏం చేస్తున్నారు? వనాలే లేని రోజుల్లో, వనాలే శూన్యమైపోతున్న రోజుల్లో వనమూలికలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ వనమూలికలతో వైద్యము లేకపోతే ఔషధాల తయారీ చేస్తున్నామంటే ఏది ప్రతిదీ ఎందుకు గుడ్డిగా నమ్మాలనేది నా పాయింట్. అలాగే కోవిడ్ టైంలో కోవిన్ అనే రిలేటెడ్ ఒక పదార్థాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వం ఎలాంటి అంటే దానికి సదరు రిలేటెడ్ శాఖలు ఉంటాయి కదా, వాటి ధృవీకరణ లేకుండానే పబ్లిక్లోకి తెచ్చి ఇమీడియట్గా మార్కెటింగ్ చేసుకోవడానికి అమ్మేయటం జరిగింది. అప్పుడు కూడా గవర్నమెంట్ సీరియస్ అయింది, సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆ తర్వాత నూడిల్స్ విషయంలో, మ్యాగీ నూడిల్స్ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటున్న టైంలో సడన్గా ఒక నూడిల్స్ ప్యాకెట్లను కూడా ఎఫ్ఎస్ఎస్ ఉంటుంది కదా, ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, అది ఆమోద ముద్ర వేయకుండానే దాన్ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఈ మధ్య బాబా రామ్దేవ్ చేసినటువంటి ఫన్నీ మోడ్లోనైనా సరే కొన్ని సందర్భాల్లో మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఆడవాళ్ళు బట్టలు వేసుకోకపోయినా అందంగానే ఉంటారనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, కాషాయం వేసుకున్నారు కదా అని చెప్పేసి ఆయన బాబా కదా, ఆయన ఏం చేసినా రైట్ అని అనాలని లేదు, అలాగని దూషించాలని లేదు. బట్ ఒక పాయింట్, ఒక సుప్రీంకోర్టు భారత ప్రభుత్వం ఎలివేట్ చేసినప్పుడు, ఆరోపణ చేసినప్పుడు దాన్ని మనం పట్టుకొని అడగడంలో, క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. సో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుకు పతంజలి క్షమాపణలు చెప్పింది. ఎందుకు క్షమాపణలు చెప్పేదాకా ఎందుకు తీసుకొచ్చుకోవాలి? మొదటిసారే పిలిచినప్పుడు కోర్టుకు హాజరయ్యి వివరణ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇది మనం అడిగింది. ఎవరూ స్పెషల్ కాదు ఇక్కడ. రాజ్యాంగం ముందు, కోర్టుల ముందు, అధికారుల ముందు ఎవరూ స్పెషల్ కాదు. తమ సంస్థల ఉత్పత్తులు, మందుల సామర్థ్యంపై తప్పుదోవ ప్రకటనలు ఇవ్వబోమంటూ పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురు బాబా రామ్దేవ్ అనుచరుడు ఒకరు బుధవారం అఫిడవిట్ సమర్పించారు. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి పతంజలి ఉత్పత్తులపై ప్రకటనలు ఇచ్చినందుకు మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రామ్దేవ్తో పాటుగా బాలకృష్ణ ఏప్రిల్ 2న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అనాముల్లాల ధర్మాసనం ఆదేశించింది. దీంతో మర్నాడే వివరణ ఇస్తూ అఫిడవిట్ సమర్పించింది. చట్టాలను గౌరవిస్తామని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశమే లేదని బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఇకపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని పేర్కొంది. మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎందుకు తెచ్చుకోవాలి అనేది నా పాయింట్. అలాగే యాడ్స్ విషయంలో పతంజలి చెప్తున్న దానికి కొంతమంది కామెంట్స్ పెట్టారు మన వాళ్ళు. ఏంటి అంటే, మరి మిగతా కంపెనీలన్నీ కూడా యాడ్స్ పెడుతున్నాయి, అవేమన్నా టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, లేకపోతే పలానా సబ్బు రాసుకుంటే మీ చర్మం గ్లో అయిపోతుంది అంటే, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి షరతులు వర్తిస్తాయని చెప్పి తప్పించుకుంటారు. ఆ యాడ్స్ ప్లే చేసేటప్పుడు ఇవన్నీ కూడా సృజనాత్మకతతో కూడుకున్నవి, ఇందులో ఉన్నవన్నీ వాస్తవాలు కావు, యథార్థం కావు, షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై, ఇలాంటి వాటితో తప్పించుకుంటారు. వాళ్ళ మీద కోర్టులో కేసులు వేసినా నిలబడవు. అవి మనం వినియోగదారులమైనటువంటి మనము డీప్గా అబ్జర్వ్ చేసి వీళ్ళు చెప్తున్న దానికి మనం మోహితులం కాకూడదు. మన ఎమోషనే వారి బిజినెస్. సో ఇప్పుడు వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పి పతంజలి కూడా అలాగే చేస్తే, పతంజలి ఒక ఎమోషన్ కదా. ఆయుర్వేదం అనేది మనకు ఒక ఎమోషన్. ఆయుర్వేదం పేరుతో ఈరోజు జరుగుతున్న దందా ఏమి అల్లోపతికి ఏం తక్కువేం కాదు, ఇంగ్లీష్ మెడిసిన్కి ఏం తక్కువేం కాదు. అట్ ది సేమ్ టైం ఇందని ఆయుర్వేద పేరు చెప్పుకొని ఇంగ్లీషు మెడిసిన్ లేకపోతే అల్లోపతిని తక్కువ చేయడం కూడా తప్పు. చాలామందిని కాపాడుతున్న వ్యవస్థ, అందులో మాఫియా ఉంది, మెడికల్ మాఫియా ఉంది. డాక్టర్స్ చాలామంది చీటింగ్ చేస్తారు, ఆపరేషన్ల పేరిట కోతలు కోస్తూ కోట్లు గడిస్తూ ఉన్నారు. ఇవన్నీ కరెక్టే, కానీ ఏది ప్రస్తుత కాలానికి దాని యాప్ట్గా ఉంది, ఎక్కువ విశ్వసనీయతతో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి.
ఆయుర్వేదం బలమైనదే, అది మన సొంతం. కాకపోతే ఆయుర్వేదం అనేది వనమూలికలతో కూడుకున్నటువంటి వైద్యం. ఈరోజు వనాలే లేవు, మూలికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ మూలిక పడితే ఆ మూలిక పేరు చెప్పేసి పొడి చేసేసి ఇచ్చేస్తే మనం నమ్మేస్తామా, తినేస్తామా? పతంజలికి సంబంధించే ఆమ్లా రసం ఉంటుంది. ఆమ్లా రసం అని ఒక బాటిల్ ఉంటుంది. దాని మీద పరిశోధనలు చేస్తే అది తాగకూడదండి, అది కన్జంప్షన్ చేయకూడదు అని చెప్పేసి రిపోర్ట్ భారత ప్రభుత్వమే ఇచ్చింది. ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయండి మీరే. ఇప్పుడు మనం బాబా రామ్దేవ్ మీదనో లేకపోతే కాషాయం మీదనో లేకపోతే ఈ ఆయుర్వేదం మీదనో ఉన్న ప్రేమతో చేయండి అంటే అది మిస్గైడ్ చేసినట్టు అవుతుంది. అందుకనే ఉన్న విషయం చెప్పాం. ఓకే, నో ప్రాబ్లం, నింద ఫేస్ చేయడానికి రెడీ. ఒక క్రిటిసైజ్ చేయటం వల్ల చాలామంది అపోజ్ అవుతారు, కానీ చాలామంది అపోజ్ అవుతారు కదా అని చెప్పేసి నిజం చెప్పకుండా ఉండలేం కదా ఇక్కడ. ఎందుకంటే సత్యం అల్టిమేట్ ఎవరికన్నా, అదే శ్రీరామ రక్ష. ఒకసారి ఆలోచించండి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.